జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ప్రయాణం చేస్తే ఎవడి బతుకైనా బుగ్గుపాలే, ఎవడి జీవితమైనా జైలు పాలే అని గత 5 సంవత్సరాలుగా కొన్ని వేల సార్లు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అది నిరూపితమవుతూ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆల్రెడీ అనేక మంది జైలు పాలైతే ఇప్పుడు మరింత మంది జైలు పాలవడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పుడు మరొక ఐపీఎస్ జైలు జీవితం అనుభవించడానికి సిద్ధమైపోయాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా దుర్వినియోగం చేసినటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో పనిచేసినటువంటి ఏ ఐపీఎస్ కానీ ఏ ఐఏఎస్ కానీ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడలేదు. భవిష్యత్తులో కూడా వెళ్ళడు. ఎందుకంటే ఆయనతో కలిసి తప్పుడు పనులు చేసేటువంటి అవకాశం ఉండదు, ఆయన చేపించడం అలాగా. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు ఆల్రెడీ విజయపాల్ అనేటువంటి వాడు కట్టకటాల వెనుకున్నాడు. రేపో మాపో సిఐడి సునీల్ కుమార్ కూడా వెళ్ళబోతా ఉన్నాడు. ఆ తర్వాత బీహార్లో దాక్కున్నాను, నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటున్నాడు మరొక వ్యక్తి, బీహార్ ఫైర్ ఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి బానిస. ఇప్పుడు అదనంగా సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి, అంటే పివి సునీల్ తర్వాత సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్ కుమార్ ఇప్పుడు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా అంటే ఇతను ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కోట్లాది రూపాయల అవినీతికి ఇతను అవకాశం ఇచ్చినట్టు, కోట్లాది రూపాయల దోపిడీకి ఇతను సహకరించినట్టు, ఇతను దోచుకున్నట్టుగా ఆధారాలతో సహా దొరికిపోవడంతో ఇతని మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతను సస్పెండ్ కూడా అవడం జరిగింది. అంటే మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టమంటే పెట్టాడు. అంటే ఇతను కాదు, ఇతనికంటే ముందు చేశాడు, ఇతను చేశాడు. ఇతనికంటే ముందున్నటువంటి పివి సునీల్ అనేటువంటి దౌర్భాగ్యుడు ఏకంగా రఘురామకృష్ణరాజు గారిని, నన్ను, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. సరే, అతను కూడా రేపో మాపో జైలుకు పోతాడు. అదేవిధంగా 3 ఐపీఎస్లు ముంబై హీరోయిన్ విషయంలో కాంతిరాణ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని వాళ్ళు ఆల్రెడీ సస్పెండ్ అవడం జరిగింది. ఎందుకు ఇలాంటి బతుకులు బతకాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ లేకపోతే ఐపీఎస్లను కానీ ఐఏఎస్లను కానీ సూటిగా అడుగుతున్నా, అయ్యా మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కదా. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఈ దేశంలో ఎంతమందికి అటువంటి అవకాశం వస్తుంది? కొన్ని వేల మందికి. 140 కోట్ల మంది జనాభాలో కొన్ని వేల మందిలో మీరు ఒకరుగా గుర్తించబడ్డారంటే ఎంత కష్టపడి ఉంటే, అందులో మీ కుటుంబం శ్రమ ఎంత ఉంటుంటుంది, మీ కష్టం ఎంత ఉంటుంది. అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టి జగన్ అనేటువంటి 5 సంవత్సరాల అధికారంలో ఉండేటువంటి ఒక ఫ్యాక్షనిస్టుకు సహకరించినందుకు ఇవాళ సమాజంలో మీ గౌరవం ఏమైపోయింది? పిఎస్ఆర్ ఆంజనేయుల జీవితం ఏం సాధించున్నా ఈరోజు ఎందుకు? విశాల్ గున్నీగాడు పెద్ద స్టైల్ కొట్టి వీడియోలు చేసినంత మాత్రాన ఇవాళ దేనికి ఉపయోగం అవన్నీ? అదేవిధంగా కాంతిరాణ టాటా ఐపీఎస్ ఏంటి ఉపయోగం? ఇవాళ సమాజంలో ఒక చిల్లరగాళ్ళతో సమానం, ఒక పిట్ పాకెట్ల కంటే మీరు దారుణం, ఒక దొంగల కంటే మీరు దుర్మార్గం. ఇవాళ విజయపాల్ బతుకు ఎందుకు? కుక్క బతుకు ఇవాళ బొచ్చలో తిట్టున్నావు జైల్లో. ఎందుకు నువ్వు ఆ స్థాయికి ఎదిగింది? అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగావు, చిన్నగా కెరీర్ మొదలుపెట్టి ఇవాళ జైల్లో చెప్పకూడదు. దేనికోసం తిట్టున్నావు? జగన్ చెప్పాడు కదా అని అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇప్పుడే ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. మీ అందరికి కూడా రఘురామకృష్ణరాజు గారే కాదు, నేను కేసు పెట్టబోతున్నా. నేను పెట్టబోయే కేసులో విజయపాల్ జైలుకి వెళ్తాడు, బీహార్లో దాక్కున్నటువంటి సునీల్ నాయక్ జైలుకి వెళ్తాడు, ఇక్కడ పనిచేసి ఇప్పుడు ఏ పోస్టింగు లేకుండా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ జైలుకి వెళ్తాడు. అనేక మంది సిఐలు, కానిస్టేబుల్లు, ఏఎస్ఐలు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళటానికి సిద్ధపడిపోండి. మీరు నా మీద అక్రమ కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేసిన ఏ ఒక్కడిని వదిలే సమస్య లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఏ కండ కావరంతో చేస్తారా, ఒళ్ళు బలుపుతో చేస్తారా? శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉంటాడని కులం కోసం కొంతమంది, మతం కోసం కొంతమంది, డబ్బు కోసం కొంతమంది, ప్రమోషన్ల కోసం కొంతమంది, భయపడి కొంతమంది జగన్మోహన్ రెడ్డి తప్పుల్లో భాగస్వాములు అయితే ఇవాళ ఆ తప్పుల్లో భాగస్వామైన ప్రతి ఒక్కడు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుంది ముసళ్ళ పండగ. ఆల్రెడీ విద్యుత్ కొనుగోళ్లలో ఇతను చేసినటువంటి దోపిడీకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు బయటకు రాబోతా ఉన్నాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే కాదు, మంత్రులుగా చేసిన వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళ దోపిడీకి సహకరించి లేదా వీళ్ళ ద్వారా దోచుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా జైలుకు పోయేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఎరా మీకు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉందా? మీ అందరూ ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని జ్ఞానం ఉండి సమాజంలో ఇంత చూశారు కదా. జగన్ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకే అనేక మంది జీవితాలు బలి చేసి
ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతూ అనేక మందిని జైలుకి పాలు చేశాడే జగన్మోహన్ రెడ్డి. మరి స్వయంగా తానే ముఖ్యమంత్రిగా ఉండి ఆ తప్పుడు వ్యక్తి చేసేటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైతే భవిష్యత్తులో మన జీవితాలు బుగ్గిపాలవుతాయి, మన జీవితాలు జైలు పాలవుతాయి అనేటువంటి ఆలోచన ఏ క్షణాన మీకు రాలేదా? మరి వాళ్ళు అదే కదా జరుగుతుంది. చాలామంది జైలుకు పోయారు, ఇంకొంతమంది జైలుకు పోబోతా ఉన్నారు, ఇంకా చాలామంది పోతారు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీ జీవితాలు నాశనం అవుతాయి. దాంతోపాటు సొసైటీలో మీరు సంపాదించుకున్నటువంటి పేరెంతా ఇవాళ చిల్లరగాళ్ళు అయిపోయారు కదా. అయితే ఇవాళ ఈ సంజయ్ కుమార్ విషయానికే వద్దాం. అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టించాడు, కొట్టించాడు, దాడులు చేపించాడు. ఇవాళ వాటన్నిటికి కూడా అనుభవించేటువంటి రోజులు వచ్చాయి. ఒక ఐపీఎస్గా పనిచేసి ఇవాళ ఒక దొంగగా, ఒక దోపిడీదారుడిగా, ఒక అవినీతిపరుడుగా, ఒక తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తిగా చట్టం ముందు దోషిగా నిలబడి కోర్టులో చేతులు కట్టుకొని రేపొద్దున జైలు పాలయ్యి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇట్లాంటి బతుకు అసలు ఎందుకు బతుకుతున్నారు మీరు?